నమస్కారముల్లో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఊర్ భాష. మమ్మల్ని ఇంత తొందరగా ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మనోళ్ళందరికీ మా పెంటక్క మీకోసం ఎంతో కష్టపడి వీడియోలు తయారు చేసిందల్లా ఆమె కోసము మీరు ఇచ్చిన సపోర్ట్ చేయాలి. ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది. ముందుగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ సింబల్ ఉంటుంది, అది ఒత్తుర్రి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. మా పెంటక్క కోసం ఒక లైక్ ఇచ్చుకోరు, లైక్ చేస్తే మస్తు ఫీల్ అవుతుంది. మా పెంటక్క లెస్స మురుస్తుంది. సరే కానీ ఇలాంటి వీడియో ఏంటంటే మనలోకి తమ్ముళ్ళు చూస్తేనే అర్థం కావచ్చు, కానీ చూపిస్తారు అది. ఓ ఏమో అప్పుడే పొద్దుకింద అనే టైం ఎంత అవుతుందో ఏమో పాడయ్యే రాత్రి నిద్రనే చక్కగా పట్టలేదు, అందుకే పొద్దుకింద ఆకవన్నట్టున్నా. ఓ ఏమో ఆకిలే ఒకరు లేచి ఆకిలా నొక్కపోయి మందందరూ పండ్లలో పోవచ్చు. అమ్మ పని దబదబ తీసింది, కానీ నా లోన్ తీసుకున్న పైసలు ఏం చేయాలనో ఎక్కడ సమత అయితే లేదు. ఈయన ఏమంటాడు ఒకసారి అడగన్నా చూస్తా. ఏమయ్యా యాదలోనే ఉన్నావుగా? ఏమైందే? మొన్న మా పొదుపుల లోన్ ఇచ్చిన పైసలు ఏం చేయాలయ్యా? మెడల పుస్తలు లేదు, ఒక 3 తులాల పుస్తలు తాడన్నా చేపించుకుందాం అనుకుంటున్నా. ఓయేమో బంగారం లెస్స పిరిముందంటేనే 3 తులాలు ఏడైతట్టుంది, 2 తులాలు అయితట్టుంది. చేపించుకుందాంపా, మరి అవసరం దగ్గరకు పోయి అడుగుద్దాంపా. గదే అనుకుంటున్నా, బంగారం కొందామా మరి ఎవరికైనా మిత్తికిద్దామా? ఓయమ్మో మిత్తికెందుకే, ఎవ్వడు చక్కగా ఇయ్యడు. మంది పాలైతాయి. నీ మెడల పుస్తకాలు లేకుంటే చూడు ఎట్లా కొడుతుంది నీ మెడ బోడగా. పాయిగా ఎంత అయితాయో అరుచుకొని వద్దాంపా, అవసరాన్ని కట్టి వద్దాం. పైసలు ఇంట్లో ఉంటే ఎక్కడో అక్కడ ఖర్చు అయిపోతాయి. అవునయ్యా, ఎప్పుడు మంది పాలైతే మన పైసలు సప్పుడు దాకా ఎవ్వరు చెప్పకుండా పోయి కట్టొద్దాంపా. అగో రాముడు అతకిని రావచ్చే, ఎందుకు వస్తుండో మా ఇంటికి ఇంత పొద్దుగల. అవుగానే దబదబురికి వస్తుండు. ఏం పని పడ్డదో ఏం రామెళ్ళ కన్నోడా గిట్ల రావడుతివి? ఏం లేదు బావా, చాలా రోజులు అవుతుందిగా మిమ్మల్ని నడుచుకోక. ఎట్లు రేం కథ అని చూద్దామని వచ్చిన. బాగానే ఉన్నావు కానీ ఏదైనా పని పడుతూనే వస్తావు తమ్మి. ఏం కావాలి చెప్పు, మెల్లకని పెట్టుకొని బాగానే చూస్తున్నావు గాని. ఏం లేదక్క, బావా జర పని పడ్డది మీతోని, అందుకే ఇట్లా వచ్చినా. ఏం పని అయ్యా మాతోటి నీకు? రావే ఒకసారి. ఏంది ఏమైంది? ఇగో ఆ బాడకవుకు తెలిసినట్టుంది మనకు లోన్ వచ్చిన సంగతి, అందుకే పని మీద వచ్చినక్క మీతో పని ఉందని లంచ కథలు పడుతుండు. అమ్మో, అందుకే వచ్చినట్టుండే. పోయమ్మో ఏదో ఒక చెప్పని పంపియాలని గజ్జ పట్టినట్టు పడతాడు. ఏదో ఒక చెప్పి తీసుకొని పోతాడు. అయ్యో నేను ఎసంటిదని తెలుసుగా, ఇస్తా అన్నేనానికి. ఏందక్క ఏమో గుసగుసలాడుతుర్రు? ఏం లేదు రజర, పట్నం పోయేది ఉంది, పని ఉంది మాకు. ఓ బావా జర నాకు 1,00,000 రూపాయలు అప్పు ఇయ్యరాదుర్రి, చాలా అవసరం పడ్డాయి. మేము ఎట్లా కనిపిస్తున్నాం రా నీకు? 1,00,000 రూపాయల మనుషులమైనా అమ్రా మేము? అయ్యో మాకే పానం బాలేకుంటే మా బాధ మాకుందయ్యా. 1,00,000 రూపాయలు అప్పు కోసం వచ్చినావు, సుఖమైనవే. ఇంకొవ్వరు దొరకలే నీకు మా ఇంటికి వచ్చినవు? అక్క మీరే గిట్లా అంటే ఎట్లా అక్క? ఇక ఈ ఊళ్ళో నన్ను ఎవ్వరు నమ్మరు మీరు తప్ప, అందుకే మీ ఇంటికి వచ్చిన మోదాలు. చేను కోయాలక్క, చేను కోసానికి 1 రూపాయి లేవు. చేను కోసినాక బియ్యం వేస్తా గాని ఇయ్యక్క, జర నీ కాలు మొక్తా అక్క బావా. అరే నీకు అబద్ధం చెప్తాన్రా, 1 రూపాయి లేవురా నిజంగా. ఓ తమ్మి, నువ్వు చేనే కోసుకో, వడ్లేది చింటనే కోసుకో, మాకెందుకు ఈ బాధ? మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడుగుతావు? అక్క మీరు గట్లా కుర్రక్క, జర పుణ్యం ఉంటది ఇయ్యర్రక్క. జర 3 రూపాయల మితి లెక్క కట్టేస్తా గాని ఇయ్యర్రక్క. ఓయమ్మో 3 రూపాయలు మితి కట్టిస్తాడు అంటేనే ఇద్దామా? ఇప్పుడు ఆ 3 తులాల పుస్తలు తాడు చేపించేసుకుంటే ఎవరు చూసేది ఉండే? మంది కోసం మనం మీద మీద ఉంచుకుంటాం గాని ఆనికిస్తే 3 రూపాయల మిత్తి అని వస్తుంది గానే. ఓయమ్మో ఆ మాటలు నమ్మొద్దయ్యా, బట్టవా చూడాడు, నేను ఇయ్యనంటే ఇయ్య. అసే ఆడ అంతగానం బాధపడుతుండు గానే మిత్తి అన్ని ఇస్తాడు, వడ్లన్నీ ఇస్తాడే, బయట కొనుడు అన్న తప్పుతుందిగా మనకు. అవునయ్యా, 3 రూపాయల మిత్తానని నేను కూడా ఒకసారి ఆలోచిస్తున్నా. మెడల బంగారం ఉంటే ఎవరు చూస్తారు? ఇప్పుడు పెళ్లి లేవా, పేరంటారు లేకపాయే, ఎవరు చూస్తారు? మెడలు వేసుకొని ముడిచేదే ఉంది. ఇయ్యనా వద్దా? పోయమ్మో అని మాటలు నమ్ముకుంటే అమ్ముకున్నట్టే అయ్యా. మరి ఆగం చేస్తాడు, ముంచుతాడు ఆడు. ఓ బావా నువ్వు అక్కతో మాట్లాడి ఏదన్నా చేసుకోగానే జర నాకు పుణ్యం ఉంటది బావా, జరి ఈరి. చేను కోతలు అందరు అయిపోయినాయి, నా చేను ఒకటే మిలుగుందాడా. ఓయమ్మో నువ్వు మాట మీద ఉండవురా, తిప్పించుకొని నీ ఇంటి చుట్టే తిప్పించుకుంటావు, అప్పు తీసుకుంటావు, బయట పడతావు. అవునరా, నీ మాటలు నమ్ముకుంటే అమ్ముకున్నట్టే నాయన. ఓయమ్మ నీకు దండం ఇయ్యాలంటేనే భయం అవుతుంది. ఇంత మొదలే తీసుకొని ఏమా ఆటలు పడిపించుకున్నావు నాతోని. తీసుకుంటప్పుడు ఒక మాట మాట్లాడతావు, తీసుకున్నాక ఒక మాట మాట్లాడతావు. అప్పుడు నువ్వెవరో నేనెవరో అన్నట్టే మాట్లాడతావు. ఇప్పుడున్న మాటలు అప్పుడు ఉండేరా నీకు? అక్క ఏమనుకోకురక్క, నీ కాలు మొక్కుతా, బావ కాలు నీ కాలు మొక్కుతా అక్క. జరిగి మీకు పుణ్యం అవుతుంది అక్క. ఇక నాకు ఎవ్వరు లేరు, ఎవ్వరు అర్థం చేసుకోరు ఇక నన్ను. నా జీవితమే నాశనం అవుతుంది అక్క. నా పిల్లము జాడకట్ట పట్టుకొని కుడుతుంది. ఇక గవిటికి పైసలు లేవారా అని జర ఆదుకోరక్క. సరే అయ్యా, ఇక ఇంతగానం బట్లాడుతుండగా ఇక శరం తప్పినోడు ఇద్దాం పాటు. ఎన్ని నెలలకు ఇస్తావు తమ్మి? ఓయక్క నీకు 4 నెలల నాడు నీకు ఇయ్యకపోతే చూడక్క. అసలు ఇప్పుడు అంటివి గారా, కోతలన్నీ అయిపోగానే వడ్లు ఎండబెట్టిస్తా అంటివి గారా. పోయమ్మో నీ మాటలు నమ్మొద్దు నాయనా. అయ్యో అక్క తప్పైంది, అది మర్చిపోయినా కానీ సరే కోతలు అయిపోగానే ఇస్తే ఇయ్యక్క.
అసలు గిప్పట్ల మాట మారుస్తావేంపే? అగో చూసినవా అయ్యా బట్టబాజుల మాటలు నమ్మొద్దంటే నువ్వేమో అది ఇది మాట్లాడతావు, మీకు ఎక్కువ వస్తుంది అది ఇది అంటావు, ఎట్లా చెయ్యాలి పో. అరే ఇది టయానికి వచ్చిందేమే, జర 5 నిమిషాలు అటు ఇటు అయితే మనం అవసరం ఇంటి కాడికి పోయి పుసలు తాడు మెడలు వేసుకుంటుంటిమి. ఈడు ఎటుగా కుట్టొచ్చి గిట్లా ఆగం చేస్తాడేమే మనల్ని. అవునేమో ఈడేమో బతలాడుతున్నప్పుడేమో అట్లా బతలాడుతుండు, ఎప్పుడు ఇస్తావురా అంటే 10 మాటలు మాట్లాడుతుండు. ఏం చేయాలి, నమ్మాలనా లేదా ఇన్ని? అరే నీ లెక్కలన్నీ బట్టవాజు లెక్కలు రా, మేము ఇయ్యం, ₹1 ఇయ్యం పో. ఓ అక్క మా మంచి అక్క కదక్క, ఈ ఎవ్వరు ఆదుకోరక్క నన్ను, ఈ ఒక్కసారి ఆదుకో అక్క, నీకు పుణ్యం ఉంటది బాంజన్ అయితే అక్క నీకు. మరి మాట మీద ఉంటావు కదా, నెల నాడిస్తావా నా చేతికి? ఇక ఇయ్యకుట్టే చూడక నా పేరే మార్చుకుంటా. ఇక మళ్ళీ ఎప్పుడు అప్పు కోసం వచ్చినా నన్ను చెప్పు తీసుకొని కొట్టు. సరే పోయి నీ ముఖం చూసాము ఇయ్య బుద్ధి అవుతుంది, నువ్వు చేసి శాతలేం అట్లుంటే అప్పు తీసుకున్నాక ఒక తీరు మారుతావురా నువ్వు. సరే రేపు బావ మీ ఇంటికి వచ్చి నీ పిల్లని తోడు మాట్లాడి ఇచ్చొస్తాడు పో. అరే నా పెళ్ళాన్ని తెలియకుట్టి ఇర్రక్క, నా పెళ్ళాన్ని గెలిస్తే అది అమ్మగారింటికి తీసుకుపోయి సర్వనాశనం చేసుకొని వస్తదక్క. అసే పిల్లని తెలియకుంటే ఎట్లా ఇస్తారు బే? అవునక్క, అది పైసలు చూస్తే గిలగిల కొట్టుకుంటది. అరే నువ్వు షేన్కు పెడుతున్నావో ఇంకా దేనికన్నా పెడుతున్నావో? ఏ అట్లేం లేదక్క. మరి పిల్లని తెలియనియకుంటే ఎట్లా ఇస్తారా? నువ్వు బాగా మాట్లాడతావు. మరి నెల నాడిస్తేనే మంచిగా, లేకపోతే నెల దాటిందనుకో నీ పిల్లని దగ్గరకు వచ్చి ఇజ్జత్ తీసా చెప్తున్నా. ఆ సరే అక్క, నేను మాట మీద ఉంటాను, బాంచన అయితే అక్క, జరిగి డబ్బుని ఇయ్యాక టైం అవుతుంది. ఏమోరా నీ బట్టవాజు మాటలు నమ్మాలో నమ్మొద్దో అర్థమే కాదు. ఈ ఊర్లో ఎవరు నమ్ముతారా నిన్ను? మాకు ఇన్నిసార్లు తాకుడు తాకినా నేను నమ్ముతూనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాం మిత్తికి ఆశపడి. అవును బాబా, 2 నెలల మిత్తిస్తా బాబా నెలకు. ఓయమ్మో 2 నెలల మిత్తిస్తావా రా? ఓయమ్మ మా తమ్ముడు మంచోడే రో, ఏం కష్టం చేస్తున్నావురా? 2 నెలల మిత్తి ఎక్కింది తెచ్చిస్తావు? మన ఊరవతల షాపత్త కంపెనీ పడ్డదక్క, షాపత్త కంపెనీలో సూపర్వైజర్ గా చేస్తున్నా. బాగానే వస్తుంది జీతం, 12,000 దాకా ఇస్తారు నెలకు. అందుకే మంచిగా కడతంటున్నా అక్క, జరిగి నీకు పుణ్యం ఉంటది. సరే సరే రేపు రాపో, ఇలా శుక్రవారం లక్ష్మీదేవిని నీకు ఇస్తే నేనెట్టు ఉండాలిరా నాయన, రేపిస్తా పో, రేపు రాపో. అక్క శుక్రవారం అయితే ఏమైతుంది అక్క, మళ్ళా కోతలు కోసేటోడు మన ఊరికి అడిగే పెట్టాడు, ఎవరిని చూసుకోవాలి మళ్ళా నేను? మన ఊర్లో కూలోళ్ళు రమ్మంటే ఎవ్వరు రారు. నా పానంతలుగా పెట్టవేం రా నువ్వు? నాకు లోన్ వచ్చిందనే పాట తెలిసినట్టుందిరా నీకు. ఓయమ్మో బావ తోడక్క, నాకు తెలియదు లోన్ వచ్చిన సంగతి. మరి ఇదే మాట మీద ఉండాలి చూడు, అప్పు తీసుకున్నాక కూడా. ఇక నా పని అయిపోయింది, దాని గడ్డ కేకి మాట్లాడినావు అనుకో, గుడ్లు గురుకాయించి చూసినావు అనుకో, నీ పిల్లని దగ్గరకు వచ్చి మస్తు మెత్తగా చేపిస్తా నీ పని. ఓయక్కో, నా పిల్లని దగ్గరకు వచ్చి చెప్పక అక్క, ఈ ముచ్చట అది గయ్యాలి ముందే కంపాది. ఇగో దాంతో సంసారం చేసేసి నా పానం చూడు దగ్గర పడ్డది, పానం బాగుంటలేదక్క. అవురా గిట్లా బక్కగా మొత్తము? ఏం చేదునక్క, అది సరిగ్గా టైంకి తిండి పెట్టదా, నాకేమో పానం అంతా శాత కాకుండానే అవుతుంది, రోజు దావకాల చుట్టే తిరుగుతున్నక్క. మరి పుట్టుక్కున గుట్టుక్కుమంటే ఎట్లా నా పైసలు? ఓ అమ్మో, నా పానం పోవాలని చూస్తున్నావక్క. ఇప్పుడు ఏం పోతే ఇంకా 4-5 సంవత్సరాలు బతుకుతా నేను. నా పిల్లల పెళ్లి చేయొద్దా ఇంకా? ఓయమ్మో నువ్వు ఆ పిల్లల పెళ్లి చేయకపోయినావయ్యా, ఇంకొవరిని ముంచి చేస్తావో నువ్వు? అవునయ్యా, నీకు పని శాతనైతే అది నీకు. ఎవరినో ఆడిన ముంచి వచ్చి పెళ్లి చేస్తావు. అవును మేనోళ్ళు కదరా, ఇక మీ అక్కకే అప్ప చెప్పి, అక్క నా దగ్గర బంగారం లేదు కట్నం లేదు అక్క అని పిల్లని తోలిచి వచ్చి మొగన్ విరానా తెలియదా అని బట్టవాచం గురించి? అవును కానీ జర జల్దీ అక్క, పైసలు మళ్ళా కోతలు కోస్తాడు పోతాడు, మిషన్ పోతది. ఈ పానం అంతా నా పైసల మీదనే ఉందిరా, పాడుకావు. ఏమో పో అక్క, ఇస్తోళ్ళు తిడతానే ఉంటారు, తీసుకుంటోళ్ళు పడతానే ఉండాలి. సరే పోవే, తెచ్చి ఇచ్చిదలగా పెట్టింకి, లేకపోతే తిండి కూడా ఈయనే తినిపోతాడు. ఇక వాటి తీసుకోరా. ఓ అమ్మ, గిన్ని పైసలు చూడక ఎన్ని రోజులు అవుతుంది అక్క. నా బాధ అర్థం చేసుకున్నందుకు మంచిది మా అక్క, అయితే మా బావ కూడా మంచోడు. నా పానం అయితే కలకల అంటుందిరా. జర 5 నిమిషాలు అయితే అవసరం దగ్గరకు పోయి 3 తులాల పుస్తలు తన మెడలు వేసుకుందు. చేనొస్తానికి ఎంతసేపు కాదంటారు, గిట్నే ఉన్నట్టుంది చేయి పాడుగాను. అక్క నువ్వేం బాధపడక, ఇస్తా అనగా 4 నెలలకు ఇస్తా చూడు. ఆ చేయి మళ్ళీ అట్లా మాట్లాడతావేమ్రా? నెలకి ఇస్తాంటివారా? ఇప్పుడే తీసుకున్నాక ఒక మాట, తీసుకోక ముందుకు ఒక మాట. అయ్యో నెలకే ఇస్తాను కదా అక్క, నెల నాడిస్తా చూడు. ఓయమ్మో ఇచ్చినాక పరిశాన్ అవుతున్నా మేము, ఈ మాటలు ఒక్కసారి ఒక్క తీరు మాట్లాడతలేడు. అరే నువ్వు నెల అయినాక కథలు పడ్డావనుకో, బద్దలు బాగారిస్తా. ఏం లేదు బావా, మా ఇంటికి అయితే ఏం రాకు, 2 నెలలా నేనే తెచ్చిస్తా మిట్టితో సహా. నువ్వు ఇచ్చిపోకుంటే చూడు, ఇంటికి వచ్చి ఈయరమైర దండిపోతా. నీ పెళ్ళని చెప్పి ఈ కలిరకొచ్చిస్తా. ఇదే నువ్వు లైక్ మా వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 లో చూపిస్తాము. ఈ వీడియో మనలోకి అందరికి నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోరి. మా పెంటక్క మంచి మంచి వీడియోలు మీకోసం తెస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చుకోరు. లైక్ ఇచ్చుకుంటే మా పెంటక్క లెస్స మురుస్తుంది, మంచిగా ఫీల్ అవుతుంది. ముందుగా మా ఛానల్ చూస్తున్నోళ్ళైతే, మా వీడియో చూస్తున్నోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి, అట్లనే బెల్ సింబల్ ఉంటది, అది వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. అట్లనే మీకోసం ప్రత్యేకంగా కంటెంట్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్ లా మేము మీకోసం 2-3 రోజులలో తీసుకొస్తాం.
గిట్లనే ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఎంతో కావాలుల్లా మాకు. ఇప్పటి వరకు అయితే మా పెంటక మంచిగా సపోర్ట్ చేస్తారు, ఇట్లనే ముందు ముందు కూడా సపోర్ట్ చేయర్రి. బాయ్ బాయ్ అందరికి.